ఉండాలి. యేసు ప్రభు గురించి మరి పరలోకపు తండ్రి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఒకసారి ఆలోచించండి. బాప్తిస్మ ఇచ్చే యోహాను ఇచ్చే సాక్ష్యం బట్టి ఒకసారి ఆలోచించండి. అదే కాకుండా బాలుడిగా మరి పొత్తుగుడ్డలతో చుట్టబడినప్పుడు తొట్టిలో పడుండినప్పుడు మరి దూత సమూహం వచ్చి మరి ఆయన గురించి సాక్ష్యం చెప్పినప్పుడు గొర్రెల కాపరులు మరి ఆయన చూడడానికి వెళ్ళి మరి గ్రామాల్లో పల్లెల్లో వారి పట్టణాలకు వెళ్ళినప్పుడు కన్న వాటిని విన్న వాటిని గురించి వారు సాక్ష్యం చెప్పారు. ఇది సాక్ష్యం అంటే. సాక్ష్యము ఎలా ఉండాలంటే మన ప్రవర్తనే ఒక సాక్ష్యంగా మార్చబడాలి. క్రైస్తవ విశ్వాసి ఎప్పుడైనా నేర్చుకోవాల్సింది, జీవించవలసింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే సాక్ష్యం అంటే మన యొక్క ప్రవర్తన, మన యొక్క జీవితమే సాక్ష్యంగా మార్చబడాలి.